ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని తవక్కల్ గ్రూప్స్ పాఠశాలల అధినేత అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించడంతో పాటు నిరుద్యోగులైన పట్టభద్రుల సమస్యలు, సింగరేణి కార్మికుల సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తవక్కల్ పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకి బహుమతుల్ని ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్ర ప్రాణి, ట్రస్మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్, నాయకులు జుల్ఫీర్ ఖాన్, మమతా రామకృష్ణ, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్లు ప్రేమలత, శివాని, పార్వతి, విజయ, నాయకురాలు పుష్ప, కల్పన పాల్గొన్నారు. 50కు పైగా విద్యా సంస్థలు తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతా ఉన్నాను. సో వి హార్ట్ఫుల్లీ వెల్కమ్ టు శ్రీ వైష్ణవి టీం వాళ్ళకి గట్టిగా చప్పట్లతో ఆ ఇద్దరు పిల్లల్ని ఆహ్వానిద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి స్థానిక క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ జంగం కళ ఒక చిరు సత్కారం ట్రస్మా నుంచి బీఎన్ఆర్ సార్ గారికి సత్కారం జరుగుతుంది. ఒక చిన్న విషయం చెప్పాలండి, ఈ భూమి మీద ఒక కలెక్టర్ అయితే ఒక డిస్ట్రిక్ట్ని బాగు చేస్తారు, ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఒక ఊరును బాగు చేస్తారు. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ ఏదో ఒకటి చేయాలని ఒక తపన కొద్దీ నేను ఈ రంగంలో అడుగుపెట్టాను. తప్పకుండా ముఖ్యంగా మరి మన ప్రైవేట్ విద్యా సంస్థలకి అండగా ఉండాలి. అటు ఎంప్లాయీస్ అయిన మీకు, వేదిక పైన యాజమాన్యాలు అందరికీ కూడా ఒక బ్యాక్ బోన్గా, ఒక బ్రదర్ లాగా ఉండి ఎక్కడైతే మన పట్ల కొంచెం చిన్న చూపు జరుగుతున్నదో, ఎలా ఉంటుంది అంటే చిన్న చూపు. నిన్ననే మన సైన్స్ ఫేర్ స్టేట్ మీట్ జరిగిపోయింది మన దగ్గర ఉండే జస్ట్ 3 days బ్యాక్. కరీంనగర్ నుంచి అద్భుతంగా మాదొక ప్రాజెక్ట్ ఉంది, అలాగే వర్ధన్నపేట వరంగల్ జిల్లా స్కూల్ నుంచి కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది. కరీంనగర్ నుంచి ఒక స్కూల్ వాళ్ళకి ఇచ్చారు. మా వర్ధన్నపేట స్కూల్ ప్రాజెక్ట్ కూడా నేషనల్ సెలెక్ట్ అయ్యింది. కరీంనగర్లో ఉన్న మా ప్రాజెక్ట్ ఇంకెందుకు సెలెక్ట్ కాలేదు అంటే కరీంనగర్లో ఆల్రెడీ ఇంకొక స్కూల్కి ఇచ్చాము. తర్వాత మీ ఆల్ఫోర్స్కి ఆల్రెడీ వరంగల్ జిల్లాలో ఇచ్చాము కాబట్టి మేము కరీంనగర్ దగ్గర కొట్టామని చెప్తున్నారు. అంటే చూడండి ఎంతో అద్భుతంగా కష్టపడి మనం స్కూల్ గేమ్ ఫెడరేషన్లో కావచ్చు, లేకపోతే సైన్స్ ఫేర్లో కావచ్చు, ఎంత మనం కష్టపడి మన పిల్లల్ని మనం పంపిస్తుంటాం. పంపించిన తర్వాత రకరకాల రీజన్స్ తోటి కొంచెం వెనక్కి పెట్టడం అనేది మనకి బాధాకరంగా అనిపిస్తుంటుంది. అవును కదా, మన పిల్లల్ని కాంపిటీషన్ చాలా పంపిస్తుంటాం, ప్రైజ్ వస్తుంది అనుకున్నాం కానీ మిస్ అయిపోతుంటాం రకరకాల రీజన్స్ తోటి. ఇలా మన పట్ల ఇప్పటికీ కూడా కొంచెం సవతి తల్లి ప్రేమ జరుగుతుంది అనేది వాస్తవం. మరి ఇప్పటివరకు పెద్దలు చెప్పి ఉన్నారు, more than 50% ఆఫ్ ద స్టూడెంట్స్ మన దగ్గర చదువుతున్నారు. అవును కదా, దట్టు
అతి తక్కువ ఫీజు తోటి ఇదే ప్రభుత్వం ₹1,00,000 తీసుకుంటున్నది. అంటే నిజంగా చెప్పాలంటే మనం ప్రభుత్వ ఖజానాన్ని మనం ఆదాయం చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం ప్రైవేట్ విద్యా సంస్థలు. ఇంత చేస్తున్నా మరి మన టీచర్స్కి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏమీ లేదు. అందుకే అడుగుతున్నాం, మీరు కట్టాల్సిన PF ESI షేర్ అంతా కూడా ప్రభుత్వమే కట్టాలని నేను చెప్తున్నాను. మేనేజ్మెంట్ కట్టాల్సిన PF ESI షేర్ మేనేజ్మెంట్ కడుతున్నారు కూడా వాళ్ళు. మీరు కట్టాల్సిన షేర్ ప్రభుత్వం కట్టాలి. ఎందుకంటే మనం ప్రభుత్వ ఆదాయాన్ని ఎంతో నిజానికి మనం సేవ్ చేస్తున్నాం. ఇది చాలామందికి తెలియదు. నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పాను, అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పిల్లలు ఫీజులు కడుతున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీరు అనుకుంటారు ప్రభుత్వం అంటే ఉచితమే కదా సార్ అని మీరు అనుకుంటున్నారు. నేను కూడా అట్లాగే అనుకుంటున్నాను. నేను అనుభవంలో కూడా డిగ్రీ కళాశాలల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పిల్లలు ₹6,500 ఫీజు కడుతున్నారు. కాకపోతే మన తెలంగాణ యూనివర్సిటీ కానీ, శాతవన యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. అక్కడ కూడా రీఎంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్లో కూడా ఉన్నది. రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఎవరు మళ్ళీ ఫీజులు అడగట్లేదు. ఇదే ఇప్పుడు మన MLC పరిధిలో మనకి మెదక్ కూడా ఉంది. వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు గోలో చెప్తున్నారు, సార్ మెదక్ జిల్లా అంటే అది ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుంది. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కింద అన్ని కాలేజీలు రీఎంబర్స్మెంట్ రావట్లేదు, మేము ఏం చేయలేము అని గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్న పిల్లల దగ్గర ₹6,500 కలెక్ట్ చేస్తున్నారు. అంటే చూడండి, అసలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లోనే పిల్లల ఫీజులు కట్టడం అనేది ఎంత విడ్డూరంగా ఉన్నది చెప్పండి. మరి ఎంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది గెలుస్తున్నారు, ప్రామిసులు చేస్తున్నారు, అసలు ఎక్కడైనా విన్నామా మనం? అంటే నార్మల్ కోర్సులో కూడా ఒకప్పుడు ఇది ఎలా మొదలైంది అంటే కంప్యూటర్ సైన్స్ దీనికి ఖచ్చితంగా ఫీజు కట్టాలని మొదలుపెట్టారు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కాదు, నార్మల్ BAకి ఫీజు కడుతున్నారు, BCom కడుతున్నారు, అన్ని కోర్సులకి కూడా వాళ్ళ గవర్నమెంట్ ఫీజులు తీసుకుంటున్నారు. ఆ మెదక్ వెళ్ళినప్పుడు పిల్లలు అదే చెప్తున్నారు, సార్ మేము ఇక్కడ ఫీజు కట్టడం ఏం సార్, అదే మేము ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ఎన్నడో రీఎంబర్స్మెంట్ ఎప్పుడు వచ్చినా పర్లేదు, వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగలేదు, ఇక్కడ మాత్రం మమ్మల్ని మొక్కు బట్టి పిండిస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు తీసుకోమంటే ఈ ఫీజు కడితేనే ఎగ్జామ్ ఫీజు తీసుకోమంటున్నారు. ఇది వింటున్నది మనం ప్రభుత్వం. అదే ప్రైవేట్ అయితే ఏమంటారు, పరీక్షల ముందు హాల్ టికెట్ల ముందు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ప్రైవేటు విద్యా సంస్థలు హాల్ టికెట్లు ఆపకూడదు అని చెప్పేసి మన మీద స్కోర్లు అవుతూ ఉంటాయి. బట్ ఇవాళ ప్రభుత్వమే ఆ పని చేస్తున్నది కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎక్కడ కూడా పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయకుండా మనం చేయాలి. దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్తున్నాను. ఇక్కడ ప్రైవేట్ పాఠశాల గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మంచిర్యాల జిల్లాలో ప్రస్మా సంఘాన్ని అందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము సహకారం చేస్తున్నాం. సో ఇక్కడ ప్రభుత్వానికి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు దాళ్ళు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే ఒక విద్యార్థికి మన తెలంగాణ ప్రభుత్వం మన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం చూసిన డే స్కాలర్ విద్యార్థికి ఒక విద్యార్థికి దాదాపు 50,000 నుంచి 60,000 ఖర్చు పెడుతుంది. అదే రెసిడెన్షియల్ విద్యార్థికి అయితే ₹1,20,000 ఖర్చు పెడుతుంది. కానీ మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు మా ప్రైవేట్ పాఠశాల చదువుతున్నారు. మేము తీసుకునే ఫీజు మినిమం 20 నుంచి 35-40,000. అంటే యావరేజ్గా ప్రతి విద్యార్థికి మేము తీసుకునేది కేవలం 25,000 to 30,000లో ప్రభుత్వానికి దాదాపు 10,000 కోట్ల బడ్జెట్ని మేము సేవ్ చేసి చూస్తున్నాం. ఇటువంటి ప్రైవేట్ పాఠశాలల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్తో, కార్పొరేట్ స్కూల్స్తో కంపారిజన్ చేయకుండా మా ప్రైవేట్ పాఠశాలల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో రిజల్ట్లో మనం కంపారిజన్ చేసుకున్నట్టయితే ప్రైవేట్ పాఠశాలలే ముందుంటున్నాయి. మీకు ఇంకో విషయం, మన గవర్నమెంట్ బెస్ట్ కాలేజెస్ మెడిసిన్లో తీసుకుంటే మనం ఏది వస్తాయి మన స్టేట్లో, గాంధీ, ఉస్మానియా, కాకతీయ వస్తుంది. అదే బెస్ట్ IIT తీసుకుంటే అదే ముంబై, చెన్నై, మనం ఢిల్లీ, ఖరగ్పూర్ వస్తుంది. ఇటువంటి బెస్ట్ కాలేజెస్ని రన్ చేసేది ఎవరు? గవర్నమెంట్. క్వశ్చన్ పేపర్ కంపోజ్ చేసేది ఎవరు? గవర్నమెంట్. ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవరు? గవర్నమెంట్. కానీ బెస్ట్ IITస్ని తయారు చేయడానికి, మెడిసిన్స్ డాక్టర్లను తయారు చేయడానికి ఎవరు అవసరం వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణాపూర్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన పిల్లల్ని తీసుకుంటే ఎంతమందికి ఈ IITలో సీట్ వచ్చింది? 1%, 2%. రిమైనింగ్ 98% స్టూడెంట్స్ని తయారు చేస్తున్నది మా నరేందర్ రెడ్డి లాంటి విద్యావేత్తలు. సో ఒక పరంగా ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎంత బడ్జెట్ పెట్టినా ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కాలేజీలు ముందుకు రావడం లేదు. ఎందుకు? గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతున్నా ఈ 75 సంవత్సరాల
భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం చివరి నుంచి ఇంకా 3వ స్థానంలో ఉంది. సో మేమే లేకపోతే, ప్రైవేట్ విద్యా సంస్థలు లేకపోతే మన లిటరసీ రేట్ ఎక్కడికి పడిపోతుంది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. సో అదేవిధంగా మేము నరేందర్ రెడ్డి అన్న గురించి ఒక విషయం చెప్తాను. ఎందుకంటే మా ప్రైవేట్ విద్యా సంస్థలకి ఆయన ఇన్స్పిరేషన్, మోటివేటర్. ఎందుకంటే మాకు దిక్సూచి, మాకు ఒక కర్త కర్మ క్రియ, మా విద్యా సంస్థల్ని ఏ విధంగా నడపాలని ఆలోచన చేసినప్పుడు నరేందర్ రెడ్డి అన్నని మేము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఇందాకనే చెప్పడం జరిగింది, ఒక ట్యూషన్ మాస్టర్గా తన క్యారియర్ని ప్రారంభించి గత 3 దశాబ్దాల నుంచి దాదాపు తెలంగాణ అండ్ మహారాష్ట్రలో 52 విద్యా సంస్థల్ని నడుపుతున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే మన నరేందర్ రెడ్డి గారు. చనిపోయిన తర్వాత స్టాక్ మార్కెట్ బ్రోకర్గా పనిచేస్తూ ఆనాటి కాలంలోనే అర్షద్ మెహతాను నీతిగా ఢీకొని ఆ తర్వాత 1000 కోట్లు సంపాదించి ఇది కాదు జీవితం అనే ఆలోచనతోటి 92 సంవత్సరంలో మళ్ళీ ఒక చిన్న మాటను ప్రారంభించి ఈనాడు దేశవ్యాప్తంగా 335 మాటలు ప్రారంభించిన ఆ దామిని పేరు మీదనే ఈనాడు డిమార్ట్ అనే ఒక సంస్థ స్టార్ట్ అయింది. ఆ డిమార్ట్లో దాదాపుగా 18,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, 53,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇంతమందికి ఉపాధి అవకాశం కల్పించడానికి కారణం అతనికి ఉన్న స్కిల్స్, అతనికి ఉన్న హార్డ్ వర్క్. మరి అదేవిధంగా చెన్నైలో పుట్టి 2002 నుంచి 2024 వచ్చేసరికి సుమారుగా 55 విద్యా సంస్థలను స్థాపించి టీచింగ్ నాట్ స్టిచింగ్ 10,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తే VNR మీన్స్ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్న. ఆయన మనకు ఆదర్శం. ఎందుకంటే తనలో ఉన్న స్కిల్స్, తనలో ఉన్న హార్డ్ వర్క్ ఇప్పటికి కూడా ఉదయం 4 గంటలకు లేచి మళ్ళీ 12 తర్వాత నిద్రిస్తాడు. అలాంటి హార్డ్ వర్క్ వ్యక్తికి మనం పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తే, అతని స్కిల్స్ ఏ విధంగా ఉంటాయంటే సాఫ్ట్ స్కిల్స్, నాలెడ్జ్ స్కిల్స్, ఇన్కమ్ జనరేటర్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, లెర్నింగ్ స్కిల్స్, సోషల్ వర్క్ స్కిల్స్ అన్నలో కనపడతాయి. కాబట్టి అలాంటి అన్నకు మనందరం కూడా మద్దతు ప్రకటించాల్సిందిగా మీ అందరికీ శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. అన్న హార్డ్ వర్క్ ఏ విధంగా ఉంటుందంటే హానెస్టీగా ఉంటుంది, యాటిట్యూడ్గా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది, డిసిప్లిన్గా ఉంటుంది, వర్క్షిప్గా ఉంటుంది, ఒక ఆబ్జెక్టివ్ లక్ష్యం ఉంటుంది, ఒక రియాలిటీ గల నాలెడ్జ్ పర్సన్ నరేంద్ర నన్ను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, వారినే ఎందుకు ఎమ్మెల్సీగా గెలిపించాలంటే కోల్బెల్ట్ ప్రాంతంలో ఈనాడు మన తండ్రుల జాబ్స్ మన పిల్లలకు వస్తున్నాయి. మన పిల్లలు MBA చేసినారు, బీటెక్ చేసినారు, వాళ్ళకు సరి అయిన సూటబుల్ జాబ్ లేదు. వారు గెలిచినట్లయితే ఇంటర్గా ఎగ్జామ్స్ పెట్టించి మన పిల్లలకు వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇచ్చే దమ్ము ఉన్న నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు, దాని మీద విజన్ ఉన్న నాయకుడు నరేంద్ర అని తెలియజేస్తున్నాడు.